అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ అలానే డైట్ ప్లానర్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మన వ్యూయర్స్కి అంటే ఒక ఐడియల్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండొచ్చు, హెల్తీగా ఉండాలంటే మన లంచ్ కానీ మన డిన్నర్ కానీ అంటే బ్యాలెన్స్డ్గా ఎలా ఉండొచ్చు కొంచెం చెప్పండి సార్. షూర్ అండి. నేను చెప్పే ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో అది ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. బట్ ఒకవేళ స్పెసిఫిక్ నీడ్ అంటే వాళ్ళ నీడ్ ఏదన్నా ఒక పిఎంఓఎస్ కావచ్చు, లేకపోతే డయాబెటీస్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు ఉందనుకోండి, వాళ్ళ రూట్ కాజ్ని బట్టి అది మారిపోతుంది. ఇది తినడం వల్ల వాళ్ళు ఏదో వెయిట్ తగ్గుతారనో ఇది కాదు. ఒక ఐడియల్ ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ గురించి నేను చెప్తా. సో ఎప్పుడైనా మన బ్రేక్ఫాస్ట్ మన ప్లేట్ ఫస్ట్ మీల్ తీసుకునేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 40 to 50% ఫైబర్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోమని చెప్తాం. ఫైబర్ అంటే వెజిటేబుల్స్ అండ్ ఈవెన్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్. బట్ ఆ 50% 40 to 50% లో ఈ ఫ్రూట్ పర్సంటేజ్ వచ్చి ఒక 30% ఉండాలి. 30% అండ్ మిగతా అంటే 30 అంటే 30+20 కాదు. ఆ 50లో మరి 30% ఫ్రూట్ ఉంటూ సీజనల్ ఫ్రూట్ ఏదైనా సరే అండ్ మోర్ పోర్షన్ ఆఫ్ వెజిటేబుల్స్, ప్రిఫరబుల్లీ రా ఉంటే బెటర్, లేదా అది స్టీమ్డ్, నాట్ బాయిల్డ్, స్టీమ్డ్ ఉన్నా ఓకే ఆర్ రా ఉన్నా ఓకే. సో లైక్ ఎగ్జాంపుల్ క్యారెట్, క్యూక్యూంబర్, గ్రీన్స్ ఏమైనా తీసుకోవచ్చు, గ్రీన్ లీవ్స్ సలాడ్స్ టైప్, క్యాబేజ్ ఇలాంటివి ఏమైనా బ్రోకలీ కావచ్చు స్టీమ్డ్ అవి తీసుకోవచ్చు. దాంతోపాటు ఒక సీజనల్ ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నట్స్ అండ్ సీడ్స్, మనకు చాలా రకాల హెల్తీ నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి విచ్ గివ్స్ గుడ్ ఒమేగా ఫ్యాట్స్, కాల్షియము, ఐరన్, ఒమేగా ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ వచ్చే నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి. నేను లిస్ట్ ఆఫ్ నట్స్ చెప్తా, అన్ని కలిపి ఒక పిడికడ తీసుకున్నా కూడా గుడ్ ఎనఫ్. దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్, వైట్ సీసమ్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్, సన్ఫ్లవర్, పీనట్స్, ఆల్మండ్స్, పిస్తాషియో, క్యాష్యూ నట్స్, ఇలాంటి ఈ నట్స్ అన్ని కూడా అన్ని ఏవైనా సరే ఆల్ టుగెదర్ ఒక పిడికడ్ నిండా తీసుకోగలిగితే కూడా. సో దానికి టేస్ట్ కావాలంటే యూ కెన్ యాడ్ అంజీర్ కానీ డేట్స్ అట్లా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. సో ఇవన్నీ ప్రిఫరబుల్లీ సోక్డ్ లేదా ఫ్రై చేసుకున్నా కూడా ఓకే. సో డ్రై రోస్ట్ కానీ లేదా గీలో కొంచెం రోస్ట్ చేసుకొని, అంటే డిపెండ్స్ ఆన్ టేస్ట్ మీరు ఎలా తినాలనుకుంటున్నాను. సో దాని తర్వాత ఒక మంచి ప్రోటీన్ సోర్స్ ఏదైనా సరే, ఎగ్ తినే వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ ఉంటే ఎగ్ కానీ, నాన్ వెజ్ కానీ కొద్ది వరకు. అండ్ వెజిటేరియన్స్ అనుకోండి చాలా ఉన్నాయి, శనగలు, పెసర్లు, రాజ్మా, పన్నీర్, మష్రూమ్స్ ఇలాంటివన్నీ ఏవైనా సరే ఒక 20% అనమాట. ఇప్పుడు ఫస్ట్ లో 50% నేను అవి చెప్పాను వెజిటేబుల్స్, ఫైబర్ అంతా. సో ఒక 10% మన నట్స్ అండ్ సీడ్స్ చెప్పాను, అండ్ ఒక 20% ఈవెన్ ప్రోటీన్ రిలేటెడ్వి. సో అండ్ మిగతాది కార్బోహైడ్రేట్ ఏదైనా సరే, అంటే ఇంట్లో చేసిన బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు దోశ చేసినారు, దోశలోకి యూ కెన్ యాడ్ ఎగ్ టు ఇట్. పెసరట్టు చేసినారు, పెసరట్టులో పైన ఎగ్ వేసుకోవచ్చు. ప్రోటీన్ వచ్చింది, కార్బ్ వచ్చింది. ఇదేమి టేస్ట్ లెస్ ఫుడ్ ఏం కాదు, ఇది డైట్ ఏం కాదు. ఎగ్ దోశ, యూరిటింగ్ హెల్తీ ఎగ్ దోశ. అండ్ ఆ నట్ సీడ్స్ ని కూడా నేనేం చెప్తానంటే నట్ సీడ్స్ ని అలాగే తినాల్సిన పని లేదు. యూ క్యాన్ మేక్ ఒక మసాలా పొడి క్రియేట్ చేసుకోవచ్చు దాంతో. అవి డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, మిరియాల పొడి, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేస్తారంటే ఒక పొడి తయారవుతుంది, కారం పొడి. సో యూ కెన్ యాడ్ టు దట్ రెసిపీ. మీ బ్రేక్ఫాస్ట్ ఏం తింటో దాంట్లో యాడ్ చేసుకోండి. దోశ అయితే దోశలోకి వేసుకోండి, ఘీ వేసుకోండి, కొంచెం ఫ్యాట్ వచ్చింది, కార్బోహైడ్రేట్స్ వచ్చినాయి, ప్రోటీన్ వచ్చింది, ఫైబర్ వచ్చింది. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ మీల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ జస్ట్ దోశ చట్నీ అట్లా కాకుండా యూ కెన్ యాడ్ వెజిటబుల్స్ ని ఇట్లా యాడ్ చేసుకోవచ్చు, కర్రీ రూపంలో కావచ్చు, అట్లా ఏదైనా సరే. సో ఇలా ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని దీంట్లో ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అన్ని వచ్చినాయి, కార్బోహైడ్రేట్ కూడా వచ్చేసింది. సో ఇట్లా తినగలిగితే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఇలా అంటే బ్యాలెన్స్డ్గా నేను చెప్పినప్పుడు తిన్న వాళ్ళు సాయంత్రం వరకు మీకు ఆకలి అనిపించదు. అవి తినాలా, ఈ జంక్ తినాలా, కాఫీ తాగాల, మీ బాడీ క్రేవ్ చెయ్యదు. ఎందుకు క్రేవ్ చెయ్యదు అంటే మీ బాడీకి మీరు అది సాటిస్ఫై అంత విధంగా మీరు న్యూట్రిషన్ ఇచ్చినారు. ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ టేస్ట్, మీ టంగ్ అండ్ మీ బాడీలో న్యూట్రియంట్స్ అన్ని మీరు ఇచ్చినారు. బాడీ ఈజ్ సాటిస్ఫైడ్ మచ్ ఎనఫ్. ఈవినింగ్ వరకు మీకు ఆకలి ఏముండదు. యూ కెన్ హ్యాపీలీ సర్వైవ్, ఎనర్జెటిక్ గా, డల్ గా ఉండదు, యాక్టివ్గా ఉంటాము. మళ్ళీ సాయంత్రం ఎండ్ ఆఫ్ ద డే మనం సూర్యాస్తం టైంకి ఇఫ్ యూ కెన్ టేక్ అనదర్ 1 meal. సో 1 meal ఇది కొంచెం చేంజ్ చేసుకోగలిగితే దట్ ఈస్ ఎనఫ్. మనిషికి రోజుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరు కూడా
అంత బరువులు మోసి మూటలు ఎత్తి తిరిగే వాళ్ళు అప్పట్లో ఎవ్వరు లేదు లేరు. కదా సార్. ఏ పనులు లేవు, ఏవైనా ఇంచుమించు కొద్దిగా గొప్ప ఉంటాయి కానీ ఎక్కువ హార్డ్ వర్కింగ్ అలా ఏముండదు. సో దిస్ మీల్ క్యాన్ సర్వైవ్ టిల్ ఈవినింగ్ హ్యాపీగా. సో ఈవినింగ్ కొద్దిగా మళ్ళా మీల్ తీసుకోగలిగితే డిఫరెంట్గా, సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద డే. సార్ ఇంకోటి అడుగుదాం అనుకున్నాను. అంటే మామూలుగా చాలా మంది లేట్ అయిపోతుంది ఆఫీస్ కానీ కాలేజ్ కానీ, దే స్కిప్ దిస్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ. ఇది ఎంతవరకు డేంజరస్ అసలు? నేను అంటే చాలా వీడియోస్ చెప్తానంటే మార్నింగ్ కార్టిజాల్ విల్ బి అట్ ద పీక్, రెండోది మెటబాలిజం విల్ బి అట్ ద పీక్. సో ఆ పీక్ లో ఉన్నప్పుడే మనం ప్రాపర్ న్యూట్రిషన్ బాడీకి ఇవ్వాలి. సో బ్రేక్ఫాస్ట్ అంటే అది ఈ టైంకి తీసుకోవాలి ఇట్లా అని చెప్పడం. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే, ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే మీరు బిఫోర్ 12 లోపు ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే న్యూట్రిషియస్ గా బ్యాలెన్స్ గా పెట్టుకోగలిగితే మంచిది. బ్రేక్ఫాస్ట్ అంటే 7కి 8కి తినాలా అట్లాంటిది ఏం లేదు. దెర్ ఈస్ నో రూల్ టు ఎవ్రీబడి. సో ఎవరి బాడీ వాళ్ళ రూల్ వేరు. సో అంటే మీ నీడ్, మీ మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి మీరు తీసుకునే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే, బట్ బిఫోర్ 11-12 లోపు మ్యాక్సిమం. మళ్ళీ ఫస్ట్ మీల్ అంటే నేను 3 గంటలకు నా ఫస్ట్ మీల్ తింటా అని కాదు. సో బిఫోర్ 12 noon మీరు తీసుకునే ఫస్ట్ మీల్ షుడ్ బి న్యూట్రిషియస్. బట్ అంతవరకు మీరు ఎలా ఉంటున్నదో అది కూడా మ్యాటర్ అవుతుంది. మీరు ఏదో టీలు కాఫీలు తాగుతూ చక్కెర ఇది పాలు వేసుకొని టీలు తాగుతూ నా ఫస్ట్ మీల్ 12కి కదా నేను అది బాగా తింటాను అని, ఇది మళ్ళీ మంచిది కాదు. ఇట్ ఈస్ ఫస్ట్ మీల్. మీరు కాఫీ తాగుతున్నారు, పాలు చక్కెర వేసుకొని, ఇట్ ఈస్ ఫస్ట్ మీల్. అదే మీ ఫస్ట్ మీల్ అయిపోయింది, మీ ఫస్ట్ మీల్ ఎత్తిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ న్యూట్రిషియస్. సో కాబట్టి అక్కడి నుంచి మీ బాడీ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మధ్యాహ్నం ఎంత మంచి పౌష్టికాహారం తీసుకున్నా మళ్ళీ అగైన్ ఇట్ డజంట్ వర్క్ ప్రాపర్లీ. సో కాబట్టి ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఆఫ్టర్ ప్రాపర్ వాటర్, అది మీరు 9కి తింటారా, 10కి తింటారా, 11కి తింటారా మీ ఇష్టం. బట్ ఇట్ షుడ్ బి బిఫోర్ 12 noon. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఓన్లీ 2 meals సరిపోతాయి సార్ నిజంగా బాడీకి? హ్యాపీగా సరిపోతాయండి. ఓకే. సో ఒకవేళ మధ్యలో మనకి ఏదైనా కొంచెం అలా ఆకలేసింది, ఆ టైంలో మనం ఏం ప్రిఫర్ చేయొచ్చు? ఆఫ్టర్నూన్ టైం స్నాకింగ్ ఆప్షన్స్, హెల్తీ స్నాకింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. మీరు ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవచ్చు, బాయిల్ చేసిన పల్లీలు తీసుకోవచ్చు, శనగలు తీసుకోవచ్చు, లేకపోతే ఒక ఎగ్ తీసుకోవాలనుకుంటే ఒకటో రెండో బాయిల్డ్ ఎగ్స్ తినండి. లేదా ఇప్పుడు మఖానా అని ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. సో యూ కెన్ హ్యావ్ ఎ బ్లాక్ కాఫీ విత్ 1 spoon ఆఫ్ ఘీ ఇన్ ఇట్. దాన్ని బుల్లెట్ కాఫీ అంటాము. సో ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ మీకు ఇన్స్టెంట్గా. అండ్ ఒక 2-3 hours మీరు హ్యాపీగా, మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా, మీ సెటైటీ కూడా ఉంటుంది మీకు, అంటే కడుపు ఫిల్నెస్ ఉంటుంది. సో అలా అంటే అది మరి చాలా ఆకలి అవుతున్నప్పుడు మీకు ఆ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మీరు తినాల్సిన మీల్, హెల్తీ మీల్ లేనప్పుడు ఇవన్నీ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి హెల్తీ ఆప్షన్స్, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఇవి ఏవి కూడా మనకు టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఏమి ఉండదు. మీరు ఒక 10 రూపాయలు పెడితే ఒక ఎగ్ వస్తుంది, 10 రూపాయలు ఇస్తే పల్లీలు అవి వస్తాయి. సో ఇట్లా ఏవైనా వస్తాయి. అదే మీరు అన్హెల్తీగా మీరు సమోసా తినాలంటే 15 రూపాయలు, ఒక టీ కాఫీ తాగాలంటే 15 రూపాయలు, విచ్ ఇస్ అన్హెల్తీ. బట్ అది ఫుల్ఫిల్లింగ్ కాదు అండ్ కాస్ట్ కూడా ఎక్కువ హెల్తీతో పోలిస్తే. అందుకే నేను చెప్పేది హెల్తీ ఈజ్ ఆల్వేస్ చీప్, అన్హెల్తీ ఉండడమే చాలా కాస్ట్లీ. ఎస్. సో ఇలా మీరు స్నాక్ని మీరు తీసుకోగలిగితే, సో 1-2 hours హెల్తీగా స్నాక్ ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే లోపు మీల్ తీసేసుకోవచ్చు, సెకండ్ మీల్ ఆఫ్ ద డే. ఓకే. సో సెకండ్ మీల్లో మనం లాస్ట్ నైట్ నిద్రపోయేటప్పుడు మనం ఏవి తినాలి సార్? ఫస్ట్ పాయింట్, నిద్రపోయేటప్పుడు తినకూడదు. నిద్ర కనీసం 2-3 hours. అలా అని నేను 10కి తిని 1 గంటకు పడుకుంటా అంటే కాదు మళ్ళీ. సో మాక్సిమం సూర్యాస్తం దగ్గరలో అంటే by 7 కంతా మనం లాస్ట్ మీల్ కంప్లీట్ చేసి ఒక 2-3 hours గ్యాప్, బట్ 10 PM లోపు పడుకోగలిగితే మంచిది. అండ్ ఆ లాస్ట్ మీల్లో మొదట్లో మార్నింగ్ తిన్నట్టుగా అంత అవసరం లేదు. సో మనం జస్ట్ ఒక మంచి ఫైబర్, ప్రోటీన్ కంటెంట్, కొద్దిగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటే ఈజ్ ఎనఫ్. అండ్ ఒకవేళ వెజిటేబుల్స్ ఫైబర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 20-30% ప్లేట్లో ఫైబర్ అండ్ ఇంకొంచెం కార్బోహైడ్రేట్స్, అంటే రోటీ కావచ్చు, ఆర్ రైస్ అలవాటు ఉంటే రైస్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఘీ దాంట్లో యాడ్ చేసుకొని, ఫ్యాట్ యాడ్ చేసుకొని, అండ్ ప్రోటీన్ కంటెంట్ ఏదైనా ఎగ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, లేకపోతే పన్నీర్ కావచ్చు అట్లా. బట్ మార్నింగ్ తిన్నట్టుగా ఈ శనగలు, పెసర్లు, వెజిటేరియన్స్ అవి ఈవినింగ్ వద్దని చెప్తాం. బికాజ్ అవి గట్ ఇష్యూస్ని కాజ్ చేస్తాయి మళ్ళీ. సో గట్ పైన ప్రెషర్ అవుతుంది. సో కాబట్టి ఆ పల్సెస్ అవి ఏవైతే మార్నింగ్ అవి తీసుకుంటున్నారో ఆ సీరియల్స్ పల్సెస్ అవి ఈవినింగ్ వద్దని చెప్తాం. వెజిటేబుల్స్, ప్రోటీన్ సోర్స్లో పన్నీర్ కానీ ఆర్ ఎగ్ కానీ, నాన్ వెజ్ కానీ ఈజ్ ఓకే. అండ్ వెజిటేబుల్స్
ఎనీథింగ్ ఏదన్నా ఇస్ ఓకే. ఓకే ఫైన్. సో రాగా లాస్ట్ మీల్ అలా కుక్కుడు కావచ్చు, సింపుల్ అలా సింపుల్ గా ఉండగలిగితే చాలు, ఈజీ డైజెస్ట్ అయిపోతే లైక్ నైట్ హ్యాపీగా మనకు పడుకోవచ్చు. సార్ ఇప్పుడు ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి సార్ రైస్ గురించి మాట్లాడుతున్నాను. సో అందరూ ఏమంటారంటే రైస్ అంటే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయాలంటారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? బ్రౌన్ రైస్ మంచిదే, కానీ రైస్ కంటే వైట్ రైస్ కంటే ఇది సూపర్ అని నేను చెప్పను. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి దీనికి న్యూట్రిషనల్ వాల్యూస్ కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఓకే, మరి ఆపోజిట్ గేమ్ ఉండవు, టూ మచ్ ఏమి ఉండవు. అంటే 0 ఉంటే 100 అలా ఏమి ఉండదు. సో కొద్దిగా గొప్ప డిఫరెన్స్ ఉంటుంది, ఫైబర్, ఫ్యాట్ ఇట్లా ఇవన్నీ కూడా. కానీ కమింగ్ అబౌట్ సస్టైనబిలిటీ, ఇప్పుడు బ్రౌన్ రైస్ మంచిది అని మనము స్ట్రాంగ్గా బల్లగుద్ది చెప్పినాం అనుకోండి, దాన్ని ఎన్ని రోజులు తినగలుగుతారు? తినలేం, వారం తింటారు, నెల రోజులు తింటారు. నేను ఇప్పుడు దాకా విన్న నా ఎంటైర్ 10-15 ఇయర్స్ ఆఫ్ హిస్టరీలో నేను గత 10 ఏళ్ళుగా బ్రౌన్ రైస్ తింటున్నా లేదా సంవత్సరం నుంచి బ్రౌన్ రైస్ తింటున్నా చెప్పిన ఒక్క మనిషిని నేను చూడలేదు. ఉండలేరు. మధ్యలో తిన్నాను, అప్పుడు తినేటోడిని, బాగా తినేటోడిని, ఒక నెల రోజులు తిన్నాను. ఆ తర్వాత ఏదో మా ఇంట్లో అది ఇది వాళ్ళకి తినబుద్ధి కాదు ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఉండలేక ఎవరి మీదో చెప్పేస్తారనమాట. సో అలా కాదు. అదే మీరు వైట్ రైస్ని తిన్నా క్వాంటిటీస్ కొంచెం తగ్గించి దాంట్లో మంచి ఫైబర్ అంటే కర్రీ రూపంలో, పప్పు రూపంలోనో అలా నెయ్యి వేసుకొని బాగా, సో ఇట్ బికమ్స్ కంప్లీట్ ప్రోటీన్ కూడా. యాక్చువల్గా మీరు ప్రోటీన్, పప్పులో ప్రోటీన్ ఉందంటారు, అది మీరు రైస్తో ఆ నెయ్యిలో బాగా కలిసినప్పుడు ఇట్ బికమ్స్ కంప్లీట్ ప్రోటీన్. సో అలా మీరు రైస్ని తింటే మీకు ఆ తృప్తి ఉంటుంది, క్వాంటిటీ తగ్గిస్తారు. దాన్ని మీరు కాంబినేషన్ ఆఫ్ ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్తో తింటున్నప్పుడు సో ఇట్ డజంట్ ఎఫెక్ట్ మచ్ అనమాట. షుగర్స్ 0 వైట్ రైస్తో పెరిగినట్టుగా. అదే మీరు ఏదో ఇప్పుడు వస్తున్న ఈ ఫ్లేవర్డ్ రైస్ లాగా, ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్లో ఏవి ఒరిజినల్ ఫ్లేవర్స్ కాదు, అన్ని కూడా ఆర్టిఫిషియల్ పొడులు కలిపేసుకుంటారు, తినేస్తారు. సో అట్లా తిన్నారనుకోండి, దెర్ ఈస్ నో న్యూట్రిషన్ ఇన్ ఇట్, కేవలం వైట్ రైస్, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజే తప్ప. సో అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అది. సో ఇలా బ్యాలెన్స్డ్గా తినగలిగితే నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో హ్యాపీగా వైట్ రైసే తినమని చెప్తా, హెల్దీకి హెల్దీ. అంతే. ఈ మధ్య కాలంలో లో గ్లైసిమిక్ రైస్ అని కూడా చాలా దొరుకుతున్నాయి. సేమ్ వైట్ రైస్ లాగానే ఉంటాయి, సోనా మసూరి లాగానే వైట్గా ఉంటాయి, సేమ్ టెక్స్చర్, సేమ్ టేస్ట్, సేమ్ సాఫ్ట్నెస్. అది తిన్నా కూడా ఎనఫ్, బస్ అయిపోతుంది, సరిపోతుంది బ్యాలెన్స్. సార్ థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.